మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. అవునండి, చదవండి. అది ఇక్కడున్న మాటలు చాలు ఇక్కడ ఉన్న మాటలు చాలండి. చాలండి, చాలు. వినపడుతుందండి. చాలండి, చాలండి, నాకు మాట చాలండి. ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఇక్కడ దావీదు యుద్ధానికి పోవలసిన సమయం, ఇదిన మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క జీవితాలలో కొన్ని కొన్ని ఏ పరిస్థితులు బట్టి వాటి సమయాలను మనం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయో గుర్తు చేసుకుందాం. ఇద్దరు మనం అంటే దీనికి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటున్న మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్న మాటను బట్టి, ఈ దినం మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు సమయాన్ని ఉన్న దానిని బట్టి దేవుని సన్నిధిలో ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా నడిపించబడుతున్నామో కొన్ని వాటిని మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడున్న మాటలను బట్టి యుద్ధకాల సమయంలో యుద్ధ భూమికి వెళ్లకుండా దావీదు గారు యెరూషలేములో ఉన్నాడంట. అక్కడున్న స్థితిని బట్టి ఏం చేయబడాలి అంటే వారందరూ వారికున్న ఆ యొక్క వ్యక్తులందరూ, ఆ సైనికులందరూ కలిసి యుద్ధానికి వెళ్తున్న సమయం. కానీ ఈ దావీదు గారు ఆ ఇంటి వద్ద ఆగిపోయాడంట. ఆ యెరూషలేము వద్ద, తన ఇంటి వద్ద ఆగిపోయిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే సమయాన్ని ఈ వ్యక్తి దొంగలించిన వాడిగా కనబడుతున్నాడు. అంటే సమయము దేవుని సన్నిధిలో తనకిచ్చిన ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ యుద్ధానికి వెళ్ళి అతడు సిద్ధపాటు కలిగి ఆ ప్రాంతంలో జయం పొందుకునే వాడిగా కనబడాలి. కానీ ఇతడు ఇంటి వద్ద ఉండటున్న దానిని బట్టి తాను చూడకూడని దృశ్యాన్ని చూసి తన జీవితంలో ఉన్న సమయాన్ని దేవుని సన్నిధిలో దొంగలించిన వాడిగా కనబడుతున్నాడు. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయము అతడు ఏం చేస్తున్నాడంటే దొంగలించిన పరిస్థితి కనబడుతుంది. తద్వారా తనకున్న పరిస్థితి ఎలాంటిది అంటే తన జీవితంలో తను ఏ విధమైన స్థితిలోకి నడిపించబడ్డాడంటే తన జీవితంలో ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోనికి వెళ్ళడానికి కారణమైంది అది. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు సమయమును దేవుని యొక్క సన్నిధిలో గడపలేని పరిస్థితి అయితే నీ జీవితంలో ఏ పరిస్థితిలోకి వెళ్తావంటే అపవాది తన కుయుక్తి చేత మనిషిని మోసపరిచే పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసిన మాటలను బట్టి ఆదాము అవ్వల యొక్క జీవితాలలో ఆమె చేయవలసిన పని ఏమిటి అంటే ఆమెను అసలు సృష్టించింది దేనికి అంటే ఆమెని సహాయముగా ఉండాలని సృష్టించాడు దేవుడు. తాటైన సహకారిగా ఉంటుందని సృష్టించాడు. మరి ఈ తోటలో సంచరించే పరిస్థితి ఎందుకు?
అంటే ఏ పరిస్థితుల్లో నడిపించబడుతుంది అంటే ఆ సాటైన సహకారిగా తనతో కలిసి ఉంటే బాగానే ఉండేదేమో. కానీ ఎప్పుడైతే తన జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తూ ఆ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్తున్న దానిని బట్టి సర్పం తన కుయుక్తి చేత ఆ యొక్క వ్యక్తిని మోసపరిచినట్లు కనబడుతుంది. అయితే ఈ యొక్క వ్యక్తి కూడా ఒంటరిగా అంటే యుద్ధకాల సమయంలో యుద్ధానికి అవలసిన వాడు ఇంటి వద్దే నివాసం కలిగి ఉన్నాడు. ఇంటి వద్ద నివాసం కలిగిన పరిస్థితిని బట్టి అతను మరణానికి దగ్గరగా పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నాడు. శాపగ్రస్తమైన పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. ఒకటి, నీ జీవితంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అపవాది వచ్చి నీ కాడున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అది మనల్ని ఏం చేస్తుందంటే ఒక శాపగ్రస్తమైన దానిలోనికి తీసుకెళ్తుంది. ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాటలు బట్టి దావీదు గారు ఈ యొక్క విషయంలో తప్ప అనే మాట ఉంటుంది. అంటే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చిన్ననాటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఎంత అయినా అతడు తురీకరించబడిన వాడైనా ఏ పరిస్థితిలో ఉన్నా తన జీవితంలో దేవుణ్ణి స్తుతించేవాడిగా కనబడుతున్న వ్యక్తిగా కనపడేవాడు దావీదు. ఒక కాపురిగా నడిపించబడుతున్నాడు. అయినా దేవుని యొక్క సన్నిధిలో అతడు స్తుతించేవాడుగా పురాతన విషయాల గురించి విచారించి తన పితరులు నడిపించబడిన దేవుడిని చూసి ఆ దేవుని యొక్క సన్నిధిని ఆరాధించే వ్యక్తిగా కనబడుతున్నవాడు దావీదు. ఈ దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు ఒక పరిస్థితిలో ఇలాంటి సమస్య ఎప్పుడు పొందుకోలేదు. కానీ ఎందువలన పొందుకున్నాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన జీవితంలో ఆ సమయాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి తన జీవితంలో రానుకోని పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. ఇతడు తద్వారా తన జీవితంలో పొందుకున్నది ఒక శాపగ్రస్తమైన పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. అక్కడ అంటాడు, అంటాడంటే 12వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే నీ ఇంటి వారు నీతో సదాకాలం యుద్ధము కలిగే పరిస్థితి ఉంది. నీకు కలిగిన కుమారులే నీకు వ్యతిరేకంగా మార్చబడతారు. నీకు కలిగిన వారే మనకు తెలుసు. అన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలోకి వచ్చారంటే తనకు కలిగిన కుమారుడే తనకు కలిగిన కుమార్తెతోని పరిస్థితి పాపము చేసే పరిస్థితి కనబడుతుంది. తనకు కలిగిన కుమారుడే తన కుమారుడిని చంపే పరిస్థితిలోనికి వచ్చింది. తనకు కలిగిన కుమారుడే తనకు వ్యతిరేకగా మార్చబడి నేనే రాజునవుదునని అతనికి వ్యతిరేకగా లెగుస్తున్నాడు. తనకు కలిగిన కుమారుడే తన యొక్క భార్యతో పరిస్థితి వేరుగా ఉన్నాయి. అన్ని చూస్తే ఇతని జీవితంలో చేసిన పని ఏమిటి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిని బట్టే ఇదంతా తన జీవితంలోనికి వేలుబడి చేసే పరిస్థితి వచ్చింది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడితే దేవుడు నీకు తగిన మేలును సిద్ధపరిచిన మేలును నువ్వు అనుభవిస్తావు. లేక నువ్వు ఆ సమయాన్ని దొంగలించుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే అపవాది నీ యొద్దకు వస్తుంది. అపవాది నీ జీవితంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. మనకు తెలిసిన మాటలే. అది ఏం చేస్తుంది అంటే ఎవడిని మింగుదుమా గర్జించు సింహం వలె ఎదురు చూస్తుందంట. అది మనిషి ఎక్కడ దొరుకుతాడా, మనిషి ఏ విధమైన స్థితిలో ఏ బలహీనతలలో దొరుకుతాడా అని ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నది ఈ యొక్క సమయం. ఈ సమయాన్ని చూస్తుంది ఆ యొక్క వ్యక్తి. ఎందుకంటే అది వేగకరముగా చూస్తుందంట. ఎప్పుడు దొరుకుద్దా, ఏ పరిస్థితిలో ఉంటుందా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం ఏమనంటే అది మన మీద నేరము మోపాలని ఎదురు చూస్తుందంట. అపవాది యొక్క ఏ విధమైన స్థితిలోకి దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క స్థితిని బట్టి ఈ యొక్క పరిస్థితి లేకపోతే ఎలాంటి లోపము లేని వాడిగా కనపడేవాడేమో. కానీ ఈ యొక్క పరిస్థితి తన జీవితంలో తారుమారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి సమయాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకుంటున్నావా, లేక నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? అపవాది నీలో ప్రవేశించి నీకున్న పరిస్థితులన్నిటిని తారుమారు చేస్తుంది. నీకున్న నెమ్మదిని, నీకున్న సంతోషము, నీకున్న కుటుంబము ఆశీర్వాదాలన్నిటిని దొంగలించే పరిస్థితి కలుగుతుంది. ఇది మనం మాట్లాడుతున్న మాటను బట్టి ఒకటి, మనము దేవుని యొక్క సమయాన్ని దొంగలించకూడదు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ధనము
ధనము అంటే దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని మనం దొంగిలించకూడదు. మనకు తెలిసిన మాటలే. మనం అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో ఉంటారు. అక్కడ ఇద్దరు కుటుంబాలు, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అననీయ సపర్య అని ఒక కుటుంబం. ఆ సపర్య వాళ్ళ కుటుంబాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాల్లో అనేక మంది అపోస్తుల యొక్క పాదాల యొద్ద ధనం పెట్టి ఆ యొక్క వ్యక్తి మహిమ పరుస్తూ ఉన్నారంట. వారికి కలిగిన ధనంతో, వారికి కలిగిన ఆ యొక్క దానిని బట్టి దేవుని సన్నిధిలో వారు ఆ యొక్క దేవుని యొక్క ఆ అపోస్తుల యొక్క పాదాల యొద్ద వారికి కలిగిన స్థిర ఆశలను పెడుతూ ఉన్నారంట. వీరు కూడా అనుకుంటున్నారు వారికి కలిగిన పొలమును అమ్మి వారికి కలిగిన ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇద్దామని అనుకుంటూ అన్నారు, ఆలోచించారు, పొలమును అమ్మారు, పొలమును అమ్మినారు. కానీ వారి జీవితాల్లో వారికి కలిగిన పరిస్థితిని బట్టి ఏం చేశారంటే దానిలో కొంత దాచుకున్నారంట. కొంత దాచుకుని ఈ కొంత దాచుకున్న పరిస్థితిని బట్టి వారి జీవితాల్లో ఏమి వ్యాపించింది అంటే మరణము వ్యాపించింది. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడికి తెలియజేస్తున్నాడు. సేవకుడు పేతురైన ఆ యొక్క సేవకుడు చెబుతూ ఉన్నాడు, అమ్మా ఈ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అననీయ ఇంతేనా మీరు అమ్మింది అదంటే ఆ వ్యక్తి ఇంతేనయా అని చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఇంతేనని చెబుతున్న పరిస్థితిని బట్టి ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు? సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది అని చెప్పి చెబుతున్నాడు. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఎవడిని మృంగుదుమా అని అది ఎదురు చూస్తుంది. ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందో తెలియదు. ఏ స్థితిలో దాని జీవితంలో ఏ పరిస్థితిని బట్టి అది ఎలా దొంగలించే పరిస్థితి ఉన్నదో తెలియదు. ఒకటి సమయాన్ని దొంగలిస్తుంది, రెండు మన జీవితంలో ఉన్న మన యొక్క స్థితిని బట్టి ఆ దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును దొంగలించే పరిస్థితిని తీసుకొస్తుంది. అక్కడ అంటున్నమాట, సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నారు అని చెప్పిన పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి అక్కడే పడి చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. సరే, ఇతనిది అయిపోయింది, ఇతను తీసుకెళ్లి ఆ పాతి పెట్టి వస్తున్నారు. అందులోకి తన భార్య వస్తుంది. భార్య వస్తుండగా, అమ్మా ఇంతకే అమ్మారమ్మా మీ పొలము అంటే ఈమె కూడా ఏకుయోపించి అయ్యా ఇంతకే అమ్మామని చెప్పి ఆమె కూడా అబద్ధం చేస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడేనమ్మా నీ కలిగిన పెనిమిటిని చనిపోతే పోయి తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టేశారు, నీవు కూడా ఇదే పరిస్థితిలోనికి తీసుకొచ్చుకున్నావు, నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావు, నువ్వు అదే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని ఆమెతో మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి ఆమె అక్కడ పడి చనిపోయిందంట. ఇక్కడ అంటున్న మాటలు బట్టి మన జీవితాలలో వేటిని దొంగలిస్తున్నామో గుర్తుపెట్టుకోండి. సౌలు యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నదంటే, సౌలు గారిని మన జ్ఞాపకం చేసుకుంటే అతడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు నూతన బలము చేత నూతనమైన కార్యాలు చేశాడు. ఎప్పుడైతే ఇతని జీవితంలో ఆ యొక్క దేవుని ఆత్మ లేదంటే ఒక దురాత్మ చేర్చబడి అతడు ఏం చేశాడో గుర్తు చేసుకుంటే అనేక పర్యాయాలు దావీదు మీద విషపు చూపు చూశాడంట. ఈ దావీదు మీద తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ సౌలు గారి యొక్క జీవితం ఒక దేవుని ఆత్మ లేకపోయిందంటే దురాత్మ అక్కడ ప్రవేశిస్తుంది. ఆ దురాత్మ ఎప్పుడు దొరుకుతాడా, ఏ సమయం దొరుకుతాడా అని ఆలోచింపజేసి మనిషిని నాశనం చేసడానికి ఇది కారణమవుతుంది. అందుకనే కదా ఎవడిని మింగుతున్నా అని ఎదురు చూస్తున్నది అపవాది. ఏ విధమైన చేతనము ఇది ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర కానికుండా చేస్తుంది. ఇది దేవునికి దూరం చేసే పరిస్థితిని తీసుకొస్తుంది. ఈ యొక్క ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని దొంగలించే పరిస్థితిని తీసుకొస్తుంది. మూడవది, దేవునికి ఘనతను తీసుకొచ్చి దేవునిని మహిమపరచవలసిన సమయాన్ని ఆలోచింపజేసి తనకు రావాల్సిన మహిమను, తనకు రావాల్సిన ఘనతను ఇది ఏం చేస్తుందంటే కోరుకునే పరిస్థితిని తీసుకొస్తుంది.
మనిషి జీవితాల్లో పరిస్థితులు కొన్ని కొన్ని హృదయాలను బట్టి వారి వారి జీవితాల్లో వారి వారి మెప్పుల కోసమే చేస్తూ ఉంటారు, కనబడుతూ ఉంటారు. ఇక్కడైతే జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే, దేవునిని మహిమపరచవలసిన వ్యక్తి, దేవునికి ఘనత తీసుకురావాల్సిన వ్యక్తి ఏం చేసిందంటే, ఈ యొక్క వ్యక్తి దేవుని కంటే నేను సమానముగా తన సింహాసనాన్ని పైగా హెచ్చింతునని మనసులో అనుకుందంట. ఈ లూసిఫర్ తన జీవితంలో ఏం చేసిందంటే, తనకు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కావలసిన ఆ యొక్క దేవుని సన్నిధిలో ఇవ్వాల్సిన ఘనత మహిమను దేవుని సన్నిధిలో స్తుతించకుండా హృదయములో మనస్సులో గ్రహించిన దాన్ని బట్టి, మనసులో గర్వించిన దాన్ని బట్టి తనకున్న స్థానాన్ని కోల్పోయింది. తనకున్న జీవితాన్ని ఆ ప్రదేశం నుంచి దూరముగా ఆ ప్రదేశం నుంచి ఆ పరలోకములో ఉన్న ఆ స్థానము నుంచి భూమి మీదకు త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకటి నీ జీవితంలో సమయాన్ని దేవుని సన్నిధిలో దొంగలిస్తున్నావేమో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలిస్తున్నావేమో. 2, నీ జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని నువ్వు దొంగలిస్తున్నావేమో. 3, నీ జీవితంలో దేవుణ్ణి మహిమపరచవలసినది, దేవుడిని ఘనత తీసుకురావాల్సిన పరిస్థితిలో నీవు నీ మనసులో గర్విస్తూ నీ జీవితాన్ని నడిపించుకుంటూ నీకే కావాలి ఘనత అని నీవు ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావేమో. మన జీవితాలలో అలా స్థితిలో మనం కలిగి ఉండకూడదు. అపవాది తన జీవితంలో ఈ యొక్క లూసిఫర్ తన జీవితంలో అనుకుంటుంది, నా సింహాసనం హెచ్చించుకునుందను, ఆయన కన్నా నా యొక్క సింహాసనం పైగా ఉంచుకుందును అని అసలు అక్కడ ఉన్న మాటలు బట్టి, ఎలా తన జీవితంలో మనసులో గర్వించిన దాన్ని బట్టి తనకు రావాల్సిన ఘనతను మహిమను తీసివేసి తన జీవితంలో తనే పొందుకోవాలన్న ఆలోచన చేత నడిపించబడిన స్థితిని బట్టి భూమి మీదకి త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే, నీకున్న ఆరోగ్యాన్ని దొంగలించేదిగా కనబడుతుంది. ఇది ఆరోగ్యాన్ని ఎలా దొంగలిస్తుంది అనుకుంటే, మనకు తెలిసిన మాటలో ఆ యొక్క యోబు గారి గురించి దేవుడు మెచ్చుకుంటున్న సమయము, నా భక్తుడిని చూసావా, నా భక్తుడు ఎంత భయభక్తులు కలిగి నడిపించబడుతున్నాడు, నా భక్తుడిని చూసావా ఎంత యథార్థవంతుడో న్యాయవంతుడో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటున్నాడో చూసావా అని చెబుతుంది. అప్పుడు ఉంటుంది, అయ్యా నీవు అన్నిటికీ కంచె వేశావు ఆ వ్యక్తికి, కనుక అతడు నీకు కలిగిన దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, అతనికి కలిగిన దాన్ని బట్టి ఒకసారి ఆ వ్యక్తిని నాకు అవకాశం అయ్యా తనకు ఉన్న కంచెను తీసివేయా అని చెబితే ఆ కంచెను కూడా తీసివేశారు. ఆ కంచెను తీసివేసి అపవాది తన జీవితంలో ఏ పరిస్థితిని తీసుకొచ్చిందంటే, తనకు కలిగినవన్నీ వ్యయం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఈ యొక్క ఏబి యొక్క భక్తుడు యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అతనికి కలిగిన ఆరోగ్యము కూడా తీసివేసిన పరిస్థితి కాదు. ముందుగా సమస్తము వాటి అన్నిటి కోల్పోయిన పరిస్థితిలో ఉన్న అతడు దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాడు. తర్వాత తన శరీరాన్ని అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క శరీరానికి కూడా అవకాశం ఇచ్చినప్పుడు పరిస్థితి తన యొక్క జీవితంలో పెంకులతో గీక్కునే పరిస్థితి కలిగింది. తన పుళ్ళు చేత నింపబడిన వాడి కురుపుల చేత తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఆయనను తన నోటి ద్వారా ఏ పాపము చేయలేదంటున్నాడు. అయితే ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి మన జీవితాల్లో ఏంది దొంగలిస్తుంది అంటే, ఆరోగ్యాన్ని కూడా దొంగలించేదిగా కనబడుతుంది అపవాది. ఈ ఆరోగ్యము మన జీవితాలలో దొంగలించబడటానికి కారణం ఏమిటి అంటే, ఇది కాదు కానీ మన జీవితాల్లో ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది, ఏమంటదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అంటున్నాడు.
అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని దొంగలించేది ఏమిటి అంటే, ఈ అపవాది దొంగలిస్తుంది ఆరోగ్యాన్ని. ఎలా అంటే మన జీవితాలలో ఏదో ఒక పాపాన్ని తీసుకొచ్చి ఆ పాపంలో ఏలుబడి చేసి ఆ పాపం చేత మన జీవితాలు నడిపించబడుతుంది. దాన్ని బట్టి మనకున్న ఆరోగ్యము కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అమ్మోను అమ్నోను గారి యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, తను బక్కచిక్కిపోతున్న పరిస్థితి అంట. ఎందుకు తన జీవితంలో అంటే, తను హృదయములో పాడు హృదయాన్ని కలిగిన దాన్ని బట్టి, తన యొక్క జీవితంలో ఒక పాపంతో నింపబడి తన హృదయాన్ని నింపుకొని తన జీవితం అలా కొనసాగించబడుతున్నాడు కనుక, అతని యొక్క హృదయము ఆ విధమైన స్థితిలో ఉన్నది కనుకనే అతడు బక్కచిక్కిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే, అతడు ఒకళ్ళ మీద మనస్సు పెట్టుకొని తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుకనే తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న భక్తుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు ఈ యొక్క యోబు గారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలలో దొంగలిస్తున్న వాటిలో మన జీవితాలు ఏ పరిస్థితిలో మనం నడిపించబడుతున్నాం? సమయాన్ని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలిస్తున్నామా? 2 ధనాన్ని దేవుని సొమ్మును ఇవ్వాల్సిన ఆ యొక్క సొమ్మును దొంగలిస్తున్నావా? 3 నీ జీవితంలో ఘనతకు ఆ యొక్క మహిమను తీసుకురావాల్సిన దేవునికి ఆ యొక్క వాటిని తీసుకురాకుండా నీ నిమిత్తమే నీ జీవితంలో నీవే మహిమ పొందాలి, నీవే ఘనత పొందుకోవాలని ఆలోచిస్తున్నావా? 4 నీ జీవితంలో నీకిచ్చిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? లేక పాపము చేత నింపబడి నీకున్న ఈ ఆరోగ్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతుందో? ఒకసారి గుర్తు చేసుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మా జీవితాల్లో నా తండ్రి దినదినము నా తండ్రి ఒక ప్రత్యేకమైన మాటలతో మాతో అయ్యా మీరు మాట్లాడి తృప్తిపరుస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మాతో మాట్లాడిన మాటను బట్టి అయ్యా మేము ఏటి విషయాల్లో దొంగలిస్తున్నామో నా తండ్రి, అయ్యా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము దొంగలిస్తున్నాము. అయ్యా నా తండ్రి నీకు ఇవ్వాల్సిన ధనాన్ని దొంగలిస్తున్నాము, నీకు రావాల్సిన ఘనతను మహిమను అయ్యా మేము దొంగలిస్తున్నాము నా తండ్రి. మా జీవితాల్లో ఉన్న ఆరోగ్యాన్ని మేము కాపాడుకోకుండా అయ్యా పాపం చేత అపవిత్రులుగా మార్చబడుతున్నాము. అయ్యా మా జీవితాల్లో అన్నిటిని తొలగించి నీ సన్నిధిలో సమయాన్ని నీ సన్నిధిలో అయ్యా సద్వినియోగం చేసుకున్నట్లుగా కృప చూపించండి. లేదంటే నా తండ్రి అపవాది ఎవరిని మిగులుదామని ఎదురు చూస్తుంది తండ్రి. మేము అపవాది యొక్క కుయుక్తులు మేము నా తండ్రి అయ్యా నా తండ్రి లొంగిపోక దానిలో చిక్కిపోక మా జీవితాల్లో నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ అయ్యా నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.